బయట కమ్మీలు అవతల కమ్మీలు కూడా లేవా? కమ్మీలు డోర్ మాత్రం మా బ్రదర్ మాత్రం దాంట్లో ఉంది సార్. ఇక్కడ సార్ మామూలుగా బట్టలు ఇవి ఉండింది పిల్లల బట్టలు దాంట్లో ఇక్కడ అంటే పెట్టేస్తారు డీజిల్ వేసుకొని పోయేదే కదా ఎవరు అనేసి ఎట్లా పెట్టే ఇంకోటి ఏమిటి దీన్ని వెన్ను ఉంది అది అట్లా వదిలేస్తున్నాం. బంగారు డబ్బులు మాత్రం క్యాష్ వచ్చి పెట్టిందని చెప్పింది. చెక్ చేయాలి అది కూడా ఉండాలి లేదా అదే లైన్లోనా ఆయన ఉండు బయటపోయింది అంత పెద్దగా పోయింది. నేను భిన్న వచ్చేసి పనులు ఉన్నది. హలో 7 మంది కలెక్ట్ బ్యూరో టెస్టింగ్ చేసుకుంటే బీరో తీసుకున్నారు. చాలా మంది దానికి ఉంటాయా పైన చెక్ చేసినాడు దొరికింది. అయ్యా పైన తీసుకోవచ్చు. హలో ఓ 7 మంది ల్యాప్టాప్ చూడు అమ్ముతుంది. ఎక్కడికి శాంతిపురం పెళ్లికి పెట్టింది. పోయేసి వచ్చి తెల్లారితో 9:30-10 మనం రిటర్న్ వచ్చి బీగాలు తీసి లోపలికి ఎంటర్ అయ్యే కొందుకి బీరో మొత్తం ఓపెన్ చేసి చాలా ఎదురైపోయింది. ఏమో డౌట్ వచ్చి నీకు మళ్ళీ లోపలికి వెళ్ళి లోపల బీరో కూడా సేమ్ అదే లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం చేసి చిన్న చెదిరేస్తున్నారు. ఈ పక్క 2 బీరోలు ఉన్నాయి. అది కూడా సేమ్ అట్లా చేస్తున్నారు. వచ్చి చూసి హాల్లోకి చూసి ఈ కిటికీ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ వెంటనే నేను సిఐ సార్కి ఫోన్ చేయడం వచ్చి పోలీసులు కూడా వచ్చి తనిఖీలు అంతా జరిగినారు. నీకు తెలిసిన వరకు ఎంత ఏమైంది? నాకు తెలిసిన వరకు ఒక అమౌంట్ వచ్చి ఒక 75,000 ఉండాలా, ఒక 20,000 బంగారు ఉన్నారు. పేరు మీద అనుమానం ఉందా? అనుమానం అనేది ఎవరికైనా లేదు. అది పోలీసు వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే దొంగలు బయటపడాలి. ఇంకొకటి వచ్చి ఇలాంటిది ఇంకొక ఇల్లు జరగకుండా పోలీసు వాళ్ళే దీన్ని బాధ్యత తీసుకోవాలి.